పోలీస్ స్టేషన్లో పాక్సో కేసు ఏదైతే ఫైల్ అయిందో బండి భగీరథ్ పైన, దానిపైన 3 రోజుల వరకు కూడా ఎటువంటి యాక్షన్ కూడా పోలీసులు తీసుకోలేదు. ఇవాళ పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే 3 రోజులుగా వాళ్ళు మోదీ ఏదైతే ఇక్కడ బహిరంగ సభ చేస్తున్నారో నిన్న మే 10వ తారీఖున దాంట్లో బిజీగా ఉన్నాము అన్నది. ఆ తర్వాత ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటి వరకు 3 రోజుల వరకు కూడా ఎటువంటి స్పందన లేదు. అంతేకాకుండా నిన్న కూడా ఈ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి వాళ్ళందరూ కూడా తన బెస్ట్ ఫ్రెండ్ అని బండి సంజయ్ గురించి మాట్లాడటం, తర్వాత బహిరంగ సభలో బండి సంజయ్ ఇంకా మోదీ ప్రైమ్ మినిస్టర్తో కలిసి అక్కడ సభలో పాల్గొనడం, ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీజేపీ చేస్తున్న అరాచకాల పైన ఎటువంటి గొంతెత్తడం కానీ దానిపైన ఎటువంటి రెసిస్టెన్స్ కూడా చూపించడం లేదు అన్నదే మనకి కనిపిస్తోంది. దీని గురించి ఇవాళ వచ్చిన పోలీస్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో 3 రోజులుగా వాళ్ళు బిజీగా ఉన్నారన్నది, ఇదంతా కూడా వీళ్ళ మూకుమ్మడి ప్రయత్నం ఏదైతే ఉందో ఇదంతా కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నది అన్నది దీని గురించి కూడా మేము చెప్తున్నాము. ఆ తర్వాత వెంటనే పాక్సో కేసులో ముందైతే అరెస్టులు జరగాలి. అందుకని బండి భగీరథ్ ఏదైతే ఉన్నాడో అతన్ని ముందుగా అరెస్ట్ చేయాలి. తర్వాత బండి సంజయ్ రాజీనామా చేయాలి.